వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. త్రిపురారం మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు. వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మొచ్చు చక్రయ్య కుటుంబాన్ని కలిసిన ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నరసింహ. విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు సైదులు. వ్యోమగామలను స్వాగతించిన ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి ఉపాధ్యాయులు, విద్యార్థులు. మల్లెస్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమన్న సిఐ రాజశేఖర్ రెడ్డి. ప్రధాని మోడీ 130 లక్షల కోట్లు అప్పు చేశాడని పేర్కొనడం సరైనది కాదన్న బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రవీణ్. ఆలేరు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి పరిశీలన. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం త్యాగం గొప్పదని గుర్తు చేసిన సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, స్టెరిలైజేషన్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది 100% హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్, స్టెరిలైజేషన్ రిజిస్టర్లను పరిశీలించి సిబ్బంది 100% హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ రోజుకు 40 నుండి 50 మంది వస్తున్నారని తెలుసుకొని ఓపీని పెంచాలని, వచ్చిన ప్రతి పేషెంట్కి వివరాలను ఆన్లైన్ నమోదు చేయాలని, ఎలాంటి రోగులు పిహెచ్సికి వస్తున్నారని డాక్టర్ రమావత్ శంకర్ను అడగగా షుగర్, బీపీ పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఎల్సీడీ జ్వరంతో బాధపడే కేసులు వస్తున్నాయని డాక్టర్ బదులు ఇచ్చారు. గత నవంబర్ నుండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర పరిధిలో సంభవించిన శిశు మరణాల వివరాలు అడగగా నవంబర్లో మాత్రమే ఒక కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని డాక్టర్ చెప్పారు. ఎన్ని ప్రసవాలు చేస్తున్నారని ప్రశ్నించగా జనవరి, ఫిబ్రవరిలో ప్రసవాలు చేయలేదని తెలుసుకొని పిహెచ్సి పరిధిలో తప్పనిసరిగా ప్రసవాలు నిర్వహించాలని చెప్పారు. కొత్తగా పెళ్లైన వారికి, గర్భిణీ స్త్రీలకు వారు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పించే విధంగా ఆశాలకు శిక్షణ ఇవ్వాలన్నారు. త్రిపురారం పిహెచ్సి పరిధిలో ఎలాంటి మాతా మరణాలు లేవని డాక్టర్ కలెక్టర్కు తెలిపారు. ఎన్సీడీ, పీసీడీలు కేసులు, అంబులెన్స్, ఇతర సౌకర్యాలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా త్రిపురారం పిహెచ్సి పాతబడిపోయినందున మరమ్మతులు లేదా కొత్త బిల్డింగ్ మంజూరు చేయాలని వైద్యాధికారి కోరగా తప్పనిసరిగా మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రేషన్ కార్డుల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తుల అప్లోడింగ్ కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో పరిశీలించారు. 135 దరఖాస్తులు కొత్తగా వచ్చాయని, వాటిలో 5 దరఖాస్తులు అప్లోడ్ చేయడం జరిగిందని, 75 దరఖాస్తులు పరిశీలన పూర్తి చేశామని తహసీల్దార్ ప్రమిళ జిల్లా కలెక్టర్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో వంటగదిని, స్టోర్ రూమ్ను తనిఖీ చేసి వంట సరుకులు, కిచెన్ అన్ని శుభ్రంగా ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట ఎంపీడీఓ విజయ్ కుమారి, కేజీబీవీ ఎస్ఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశానుసారం మేమెంతో మాకు అంత అన్న విధంగా బీసీలకు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు బీసీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణపై మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలను అమలు చేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బోడా స్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు గండి చెరువు వెంకన్నగౌడ్, ప్రాంతీయ రవాణా శాఖ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు దుబ్బా అశోక్ సుందర్, కత్తుల కోటి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పాదం అనిల్, కంచరకుంట్ల వెంకటరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, పెరిక హరిప్రసాద్, వజ్జా రమేష్ యాదవ్, నాగేశ్వరరావు, కిన్నర్, అంజీ, తోలకొప్పులగిరి, సైదిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మార్కెట్ చైర్మన్ జుకు రమేష్ గారికి, ఎక్స్ కౌన్సిలర్ సుభాష్ గారికి, రాజిరెడ్డి ఆర్టీ మెంబర్ గారికి, అదేవిధంగా మన లక్ష్మీ మా మిత్రులు కొడుకు పల్లెనూరు గారి వ్యక్తి జెడ్పీటీసీ ఎక్స్ లక్ష్మీ గారికి, అదేవిధంగా దుబ్బా అశోక్ అన్న గారికి, అదేవిధంగా మా బోడస్వామి ఎస్సీసీఎల్ గారికి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పార్టిసిపేట్ చేసిన మా బొడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. ఎందుకంటే అణగారిన వర్గాలకు చెందినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీ అందరూ చూస్తూ ఉన్నారు, ఇవాళ బీసీ వర్గీకరణ అనేది బీసీ డిక్లరేషన్ అనేది ఎప్పటి నుంచి ఉన్న సమస్య. అది ఇలా భారతదేశంలో ఎవరు చేయలేదు ఇలా, కానీ ఇలా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ అమలు చేసింది. మన అసెంబ్లీలో 42% బీసీలకు వాటా ఇవ్వాల్సిందే. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మేమెంతో మా వాటా అంత నినాదంతో ఇలా డిక్లరేషన్ చేసింది, బిల్ పాస్ అయింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో 30 years 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమస్యను కూడా అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేసింది. ఆ తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు బీసీ చైర్మన్ గారు, అదేవిధంగా బడుగు పల్లెన వర్గాల వ్యక్తి ఆశాజ్యోతి మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత మన పెద్దలు గౌరవనీయులు మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎందుకంటే ఎప్పుడు బీసీ నినాదంతో ఉండే వ్యక్తి కూడా, ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ఉండే వ్యక్తి కూడా. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తేనే ఇవాళ ఈ బీసీ బిల్ పాస్ అయింది, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ అయింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే మామూలు పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ అణగారిన వర్గాల పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ. ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ కదలిక వచ్చింది. రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి, చేవెళ్ళ, ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్ ఏమో నాకు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చెప్పినా, ఆ అధికారం రాకముందు చెప్పిన వాగ్దానాలను పూర్తి చేసినాం. ఇవాళ సంవత్సరం లోపలనే ఇవన్నీ కూడా చేసి చూపించడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇందాక మన మోహన్ రెడ్డి గారు మిత్రులు చెప్పినట్టు నేను చాలా మంది కార్యకర్త మీలో ఉండే మంచి కాబట్టి నేను డీసీసీ అధ్యక్షులుగా నేను పనిచేసినా కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి నేను ఇలా ఇచ్చినందుకు అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఒక్కరిని లేదు, ప్రతి ఒక్కరి కార్యకర్త సహకారం ఉండాలి. అధికారం లేనప్పుడు మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా పార్టీకి అందుకోలేదు, పార్టీ ప్రెసిడెంట్ ఉండి పార్టీకి పనిచేసారు కాబట్టి వాళ్ళందరూ కూడా పోతుంది.
అదేవిధంగా ఎస్సీ బీసీ బిల్ పాస్ అయినందుకు మీ అందరికీ కూడా కార్యకర్తలు ఇంకెత్తున వచ్చి మీరందరికీ కూడా ఇక్కడ బీసీ ఎస్సీ బిల్కు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్ననే రాజీవ్ యువకురాలు వచ్చింది. రాజీవ్ యువకురాలు అంటే కాంట్రాక్ట్కి 3-4 వేల మందికి ఇవాళ ప్రత్యేకంగా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి తగిన విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల గుర్తింపు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనేది నా విషయాన్ని మొదలు పెడితే ఇప్పటిదాకా 20 సంవత్సరాలు పథకం పెట్టి బడుగు వర్గాల కోసం సీలింగ్ యాక్ట్ పెట్టింది, రాజభవనం వడ్డీ చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది. ఆ తర్వాత పేదరికం నిర్మూలన చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం మనం కాంగ్రెస్ కృషి చేస్తాం. మీ అందరూ కూడా పేరు పేరున కల్పించి బిల్లు పాస్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన మాట ప్రకారం మనవ తిప్పకుండా అమలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలంతా మద్దతు తెలిపి ఎప్పుడు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వర్గీకరణకు ముఖ్య పాత్ర వహించి మన నల్గొండ జిల్లా మంత్రివర్యులు గౌరవశ్రీ కొమ్మరెడ్డి వెంకటరమణ గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ వర్గీకరణకు ముఖ్య పాత్ర వహించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున అలాగే నల్గొండ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి షమీమ్ అఖ్తర్ గారు నల్లగొండకు నియమించడం కూడా మనందరం అదృష్టమే. ఈ యొక్క రాష్ట్ర ప్రజల అదృష్టం. ఈ అన్ని కూలంకుషంగా చర్చించి అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఎట్లా అని చెప్పి మనకి దీనికి కూడా మన గౌరవ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు గారు కూడా ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఉండి సలహాలు ఇచ్చి ఈ రకంగా చేస్తే బాగుంటుందని కూడా ఒక సలహాలు ఇచ్చిన ప్రధాన పాత్ర పోషించిన మన నాయకుడు, మన గౌరవ పెద్దలు మన కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, వారికి కూడా మన అందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాం. NH 65 నేషనల్ హైవే పైన గల కట్టంగూర్, నల్గొండ ఎక్స్ రోడ్, కురుమర్తి ఎక్స్ రోడ్, నకరేకల్ నగేష్ హోటల్ సమీపంలో గల బ్లాక్ స్పాట్స్ వద్ద అక్కడి చుట్టుపక్కల గ్రామ ప్రజలు సర్వీస్ రోడ్డు లేనందున వ్యతిరేక దిశలో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారనే కారణంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మరియు నాయి చౌదరి కంపెనీ రామ్ కుమార్ కన్స్ట్రక్షన్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. NH 65 నేషనల్ హైవే పైన గల కట్టంగూర్, నల్గొండ ఎక్స్ రోడ్, కురుమర్తి ఎక్స్ రోడ్, నగరేకల్ నగేష్ హోటల్ సమీపంలో గల బ్లాక్ స్పాట్స్ వద్ద అక్కడి చుట్టుపక్కల గ్రామ ప్రజలు సర్వీస్ రోడ్డు లేనందున వ్యతిరేక దిశలో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారనే కారణంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, నాయి మరియు చౌదరి కంపెనీ రామ్ కుమార్ కన్స్ట్రక్షన్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ఇరువైపులా సర్వీస్ రోడ్లు, కురుమర్తి క్రాస్ రోడ్డు నుండి కట్టంగూర్ అండర్ పాస్ వరకు సర్వీస్ రోడ్డు వేయాలని, అలాగే అన్ని జంక్షన్ల వద్ద హైవే మార్క్స్, లైట్స్, సెంట్రల్ లైటింగ్స్, బిక్కర్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, రబుల్ స్టిక్స్ మొదలగు వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులు ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే నేషనల్ హైవే, స్టేట్ హైవేలపైన యాక్సిడెంట్ ప్రోన్ బ్లాక్ స్పాట్స్ ఏరియాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాత్రి సమయంలో రహదారిపై వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ రోడ్డుపై ఎలాంటి వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా హైవే వెంట ఉన్న గ్రామ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించి రోడ్డు భద్రత పట్ల చైతన్యపరచాలని పోలీసులు అధికారులకు ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపైన ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, శాలిగౌరరం సిఐ కొండల్ రెడ్డి, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్, రెసిడెన్షియల్ ఇంజనీర్ కిషన్ రావు, జోగేందర్ చౌదరి, కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ నాగకృష్ణ, రామ్ కుమార్ కన్స్ట్రక్షన్ సంజీవ చౌదరి, DDTRB రిటైర్డ్ సిఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ ముచ్చు చక్రయ్య కుటుంబంను బుధవారం ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నరసింహులు కలిసి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మొచ్చు చక్రయ్య కుటుంబంతో బుధవారం ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నరసింహులు కలిసి మాట్లాడారు. మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ హత్యలో సొంత బంధువుల హస్తం ఉన్నట్లు గుర్తించామని, హత్యలో సొంత అల్లుళ్లే ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్నాం, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని, ఈ హత్యలో పాత్ర ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమని ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామని, ఈ కేసుని త్వరలోనే ఛేదిస్తాం, అనుమానితులను అక్రమ భూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని, హత్య విషయంలో అజాగ్రత్తగా ఉన్న అధికారులకు మెమోలు జారీ చేస్తాం అని, రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం కీర్తిశేషులు సిలివేరు శాలిని సులే వర్ధంతి సందర్భంగా బుధవారం వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సిలివేరు సైదులు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలు, వ్యాఖ్యాతండ, కడపగండితండ, డాకుతండ, లచ్చమ్మగూడెం గ్రామాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండలం కీర్తిశేషులు సిలివేరు శాలిని సులే వర్ధంతి సందర్భంగా బుధవారం వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, సిలివేరు సైదులు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలు, వ్యాఖ్యాతండ, కడప గండితండ, డాకుతండ, లచ్చమ్మగూడెం గ్రామాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, సిలివేరు సైదులు, హెచ్ఎఫ్ఎస్ చౌటుపల్ బ్రాంచ్ మేనేజర్ బద్దుల మురళి యాదవ్, ఏసు సురేష్ పాల్గొన్నారు. సందర్భం వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళని ఈరోజు వర్ధంతి ఉంది మేడం. అయితే ఎవ్రీ ఇయర్ బుక్స్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే అక్కడ నారాయణపురం ఈ ఏరియాలో ఈ చిన్న పిల్లల కాకుండా ఎవరికి రాలేదా? ఎవరికి రాలేదు ఇంకా చిన్న పిల్లలు ఒక 7 మంది పిల్లలు రానట్టున్నారు. మా దాంట్లో 3. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్వెల్ మోర్లు క్షేమంగా భూమిపైకి తిరిగి రావడంతో బుధవారం మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు వై మంజులత, మీనాకుమారి, అమీనా విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమోగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమోగామి బచ్విల్ మోర్లా క్షేమంగా భూమిపైకి తిరిగి రావడంతో బుధవారం మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు వై మంజులత, మీనకుమారి, అమీనా విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ విద్యార్థులకు అంతరిక్షం అంటే ఏమిటి, 2024 జూన్ 5న వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు, వారానికి తిరిగి రావాల్సి ఉండగా ఎందుకు రాలేకపోయారు,
ఇన్ని రోజులు అక్కడ ఏం చేశారు, అక్కడ వారి ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల గురించి, ఏ కోర్సులు చదివితే వ్యోమగాములు అవుతారు తదితర అంశాలపై సమగ్రంగా వివరించి అవగాహన కల్పించారు. అలాగే నల్లబల్లపై చిత్రాలు గీసి ట్యాబ్ ద్వారా సునీత విలియం తదితరులు భూమిపైకి ల్యాండ్ అయిన తీరును విద్యార్థులకు చూయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సునీత విలియమ్స్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈరోజు అంతరిక్షంలో సుమారు 9 నెలల సమయం గడిపి భూమి మీదకి చేసినటువంటి మన భారత సంతతి మహిళ వ్యోమగామి శ్రీ సునీత విలియమ్స్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. మన పదిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామోదర్. అలాగే ఈ స్పేస్ అంటే ఏంటిది, అంతరిక్షం అంటే ఏంటిది, అంతరిక్షంలో ఎలా వెళ్తారు, అసలు ఎందుకు వెళ్ళాలి అనే విషయాలపైన మన గౌరవ ఉపాధ్యాయులు అంతా కూడా మీకు అవగాహన కల్పించారు. పొద్దున్న నుంచి మళ్ళీ ఈ సందర్భంగా కూడా కల్పిస్తారు. కావున విద్యార్థులు చక్కటి జ్ఞానాన్ని పొందాలి, ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ చిన్న వాటి గురించి కులంకషంగా తెలుసుకొని ముందుకు వెళ్ళి భవిష్యత్తులో మీరు మంచి స్థానంలో ఉండాలి, ఎదగాలి, మంచి స్థానానికి ఎదగాలి, మంచిగా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాము. వారి దామర భీమపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఈరోజు సునీత విలియమ్స్ గారికి అలాగే వారి బృందానికి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మరి ఈ సాహసంతో కూడినటువంటి పని, చాలా వాళ్ళకు నిజంగా అసలు ఆ యొక్క ల్యాండింగ్ యాత్ర ఉదయం టీవీలో కానీ వాట్సాప్లో కానీ చూస్తే మామూలుగా అసలు లేదనమాట. చాలా గర్వించదగినటువంటి విషయం. సునీత విలియమ్స్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెప్పాలి. సునీత విలియమ్స్ గారికి కృతజ్ఞతలు. సునీత విలియమ్స్ మీరు కూడా పేరే చెప్పండి, సునీత విలియమ్స్. మీరందరూ కూడా ఇక్కడ మహిళ ఒక శక్తి, ఒక మహిళా శక్తి ఈరోజు విశ్వమంతటా వ్యాపింపజేసింది సునీత విలియమ్స్ గారు. అందుకు సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వంలో మహిళ 9 రోజుల పాటు తిరిగి అక్కడ ఉన్నటువంటి చిన్న పరిశోధనలు కూడా చేయడం జరిగింది. అది మహిళా శక్తి ఏంటో ప్రపంచానికి, విశ్వానికి చాటి చెప్పినటువంటి సునీత విలియమ్స్ గారికి విజయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సత్యవతి హాస్పిటల్లో మల్లు స్వరాజ్యం మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించి అనంతరం మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. బుధవారం మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సత్యవతి హాస్పిటల్లో మల్లు స్వరాజ్యం మనవడు ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్
మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించి అనంతరం మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమయమంటూ జీవితాంతం నిరుపేదల కోసం అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ఆమె చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతి ఏటా వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈవీఎంఎన్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు పుచ్చకాయల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా 1 టౌన్ ఎస్ఐ శంకర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద సత్యవతి, వైద్యశాల ఎండి సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడారు. బీజేపీ ఆలేరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్లయితే బీజేపీ వచ్చాక ప్రధాని మోడీ చేసినటువంటి అప్పు 130 లక్షల కోట్లను పేర్కొనడం జరిగింది. తొందరలో మోడీ ఈ దేశాన్ని అమ్మేస్తాడని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను తన దిగజారుడుతనానికి నిదర్శనమని, ఈ యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని అన్నారు. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జిల్లా భానుచందర్, పట్టణ ఉపాధ్యక్షులు బందరు మల్లేష్ గౌడ్, యాదగిరిగుట్ట మండల మాజీ అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బోడా బుచ్చిబాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులు సుడుగు రాజిరెడ్డి, నల్ల వాసుదేవరెడ్డి, సీనియర్ నాయకులు రంగా సత్యం, నల్ల వెంకట్రెడ్డి, బెల్దే అశోక్, తాళ్ల భాస్కర్, పరుగుల సురేష్, అజయ్, శివరాత్రి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఆలేరు ఎమ్మెల్యే బీల ఎలే గారు మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ మోడీ గారు రాకముందుకు కాంగ్రెస్ ప్రధానులు చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్లు, కానీ మోడీ గారు వచ్చాక 130 లక్షల కోట్లు అని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు దేశాన్ని అమ్మేస్తున్నారా అని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు, మీరు ఎవరో రాసిన స్క్రిప్టును చదివి పాపం అబాసపాలయ్యే విధంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2014 కంటే ముందు భారతదేశ జీడిపి ఎంత, ఇప్పుడున్న జీడిపి ఎంత? 113 లక్షల కోట్లు అప్పుడు, ఇప్పుడు 272 లక్షల కోట్లు. కానీ జీడిపి అంటే కనీసం మీకు అదన తెలుసా? ఒక ప్రపంచ నేతల పైన నువ్వు రాళ్ళేసి ఏదో నేను పెద్ద మాట్లాడినా నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఈరోజు లాలుచి రాజకీయం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ముందుగా నీ సొంత కాన్స్టిట్యున్సీలో యాదగిరిగుట్ట పట్టణంలో ఒక 24 గంటలు ఎంబీబీఎస్ డాక్టర్ ఉండే ఒక ప్రభుత్వ హాస్పిటల్ లేదు. ఫస్ట్ దాని మీద సిగ్గు తెచ్చుకో. దాంతోపాటు బయట కాంట్రాక్టర్లు తట్టపుట్ట చదువుకుని వెళ్ళిపోతారు బిల్లులు రాకుండా. నీ కాన్స్టిట్యున్సీలో పంట పొలాల్లో నీళ్ళు లేక రైతులు అన్నమో రామచంద్రాన్ని బాధపడుతున్నారు. పంట పొలాలు పూర్తిగా ఎండిపోయినాయి. కరెంటు సప్లై లేదు. స్కూల్ విద్యార్థులు వంటశాలలో గదిలే, మా గుట్ట టౌన్లో వంటశాల గదిలో రేకుల కింద వంటలు చేస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి నేనేదో పొడి చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి మోడీ గారి పైన మీరు వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే పట్టణ శాఖలో విలేకరుల సమావేశంలో ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడే స్థాయి కూడా కాదు. ఎందుకంటే ఒక మోడీ దేశంలోనే ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మోడీ అనే ఒక నినాదంతో దేశ పరిస్థితిలో ప్రపంచంలో వస్తుంది. ఈయన స్థాయికి మాత్రం మోడీ అనే హక్కు లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీలు గెలిచిరు, రేపు పొద్దుగా అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఎదిగిపోతుంది. బీజేపీ ఎదిగిపోతుంది, మనం ఎటువంటి ఏదో అనకపోతే మనం బీజేపీని అంటనే మనం ఒక అసెంబ్లీలో ఫోకస్ అయిన పార్టీని అంటనే నేను ఎమ్మెల్యేగా గుర్తింపు వస్తున్న ఉద్దేశంతో అంటున్నాడు. నిజవర్గంలో స్థానికంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ లేదు. దాని గురించి కొన్ని దృష్టి పెట్టి నిజవర్గంలో ఉన్న దృష్టి పెట్టి, కానీ ఒక మోడీని విమర్శించే స్థాయి మాత్రం ఎమ్మెల్యే కాదు. మన లోకల్ సమస్యల రోజు నీ గురించి పోరాడుతున్నారు. ప్రతి మండలంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దాని గురించి ఏం చేస్తున్నారు.
కార్యకర్తలకు వివిధ మోర్చా అధ్యక్షులకు మరి మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం. ముందుగా సీనియర్ నాయకులు స్థాయి నీది కాదు, ఫస్ట్ నీ స్థాయి ఏంటో తెలుసుకొని మీరు వ్యాఖ్యలు చేస్తే బాగుంటది. అంతేగాని ఈడ వీకెళ్ళని ఆడేది వీకేస్తా పొడి చేస్తా అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రపంచం మెచ్చిన నేత పైన ఇలాంటి కామెంట్లు చేయడం మాత్రం సిగ్గుచేటు. మన స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మరియు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగినది. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతున్నది. అందువలన మేము దానిని పూర్తిగా ఖండిస్తామన్నాం. ఒకప్పుడు ఐలయ్య గారు అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా సమయం ఏమని అడిగినటువంటి స్పీకర్ అడిగినటువంటి సందర్భాల్లో ఈరోజు విలువైన సమయం ఇస్తే ఆ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా ప్రధానమంత్రి మోడీ గారిని టార్గెట్ చేసి ఏదో ప్రధానమంత్రి గారు దేశ సంపద కొల్లగొడుతున్నట్టు, ఏదో బయట దేశాల నుంచి అప్పులు తెచ్చి ఏదో దేశ సంపద అంతా దోసుకుంటున్నట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. యాక్చువల్గా మన ప్రధాని గారు దేశ అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకుల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ దేశాలను విజిట్ చేసి సాధ్యమైనంత వరకు రుణాలు తేవడం జరుగుతుంది. ఆ రుణాలను తీసుకొచ్చి అతడేమన్నా స్కీములు చేసి ట్యాములు చేసిండా కాంగ్రెస్ పార్టీ లాగా ఈరోజు దేశ సంపద పెరగడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాల వల్ల గత 10 ఏళ్ల నుంచి దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది మనం దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు భారతదేశంలో పెట్టిన పెట్టుబడి మోదీ గారు వచ్చిన తర్వాత మన దేశాన్ని ఒక ప్రపంచ దేశాల స్థాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయబోతున్న పోరుపాట కార్యక్రమం సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రోజున సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేయబడుతున్న పోరుబాట కార్యక్రమం సందర్భంగా పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో స్థానిక పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, గతంలో అనేకసార్లు బ్రిడ్జిపై ప్రమాదాలు జరిగి వికలాంగులుగా మారారని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అయినప్పటికీ అధికారులు బ్రిడ్జిని నిర్మించడంలో నిర్లక్ష్యం చేయడానికి తీవ్రంగా ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ చేసుకుని బ్రిడ్జిని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరిగాడి రమేష్, బొప్పిడి యాదగిరి, కాసుల నరేష్, చెక్క పరశురాములు, మోరిగాడి లక్ష్మణ్, ఎండి మాతిన్, యాసారపు ప్రసాద్, ఎండి ఖలీల్, మాదాస్ నవీన్, కటకం సుదర్శన్, ఎండి అమీర్, బర్ల సిద్ధులు, గనగాని రాజు, గాడిపెల్లి ప్రశాంత్, మోరిగాడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పాలక వర్గాల నిర్లక్ష్య వైఖరి ప్రజా సమస్యలు వెంటనే ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెడల్పు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెడల్పు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని వెడల్పు చేయాలి. ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ఆలేరు పట్టణ అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి అభివృద్ధిపై పాలకుల నిర్లక్ష్య వైఖరి ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆశ్చర్యంగా ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జిని వెంటనే వెడల్పు చేయాలి. ఆలేరు పట్టణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఆలేరు పెద్దవాగుపై బ్రిడ్జిని ఆలేరు పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని ఆలేరు పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జిని వర్ధిల్లాలి సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం పోరుబాటలో. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలుగా చిన్న వయసులోనే ఎర్ర జెండాను పట్టి
సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం రజాకారులను గడగడలాడించిన వీర వనిత మల్లు స్వరాజ్యమని గుర్తు చేసుకున్నారు. మహిళా సంఘం నేతగా, ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకమై ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి మల్లు స్వరాజ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, నాంపల్లి రమణ, పగిళ్ల యాదయ్య, పెరుమండ్ల కృష్ణ, మరియమ్మ, రవితేజ, కల్పన, పూజ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో సిపిఎం ఆఫీస్లో ఈరోజు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి 3వ వర్ధంతి సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆమె త్యాగం చాలా గొప్పది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి వీరవనితగా నిలిచిన చరిత్రలో ఆమె చెప్పాలంటే, స్వరాజ్యం గారి గురించి చెప్పాలంటే, నిజంగా సాయుధ పోరాటంలో నిజంగా పాంచనన్నం చేత బందూకులు పట్టించి, బతుకమ్మ పాటలు పాడించి, తిరుగుబాటు దొరలని మొత్తం కూడా తరిమి కొట్టిన చరిత్ర మన స్వరాజ్యం గారికి ఉంది. స్వరాజ్యంతో పాటు ఐలమ్మ గారు, ఇంకా వాళ్ళ భర్త కూడా మల్లు వెంకట నరసింహారెడ్డి గారు కూడా ఎంతో త్యాగం, సిపిఎం పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులుగా ఈమె కూడా చేసి ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధులుగా సేవలు అందించిన మల్లు స్వరాజ్యం గారిని స్మరించుకుంటూ ఆమె స్ఫూర్తి నేటి యువతి యువకులు తీసుకోవాలని సిపిఎం పార్టీ నాంపల్లి కమిటీ డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం పార్టీగా ఆమె వర్ధంతి సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విప్లవ జోహార్లు. యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సుంకరి మహేష్ ఇటీవల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో బైక్ యాక్సిడెంట్లో మృతి చెందారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న 2008-9 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు మహేష్ స్వగృహానికి చేరుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకూడూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సుంకరి మహేష్ ఇటీవలే మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో బైక్ యాక్సిడెంట్లో మృతి చెందారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న 2008-2009 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు మహేష్ స్వగృహానికి చేరుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 8,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పూర్ణచందర్, ఉపాధ్యాయుడు వీరమల్ల సోమన్న, సూరారపు నరేష్, పాలబిందల రాములు, బట్టమేకల రాజమల్లు యాదవ్, యాట రాజు యాదవ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. త్రిపురారం మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు. వేగ నియంత్రణ సూచికలు వెంటనే పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్న జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మొచ్చు చక్రయ్య కుటుంబాన్ని కలిసిన ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ నరసింహ. విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు సిలివేరు సైదులు. వ్యోమగామలను స్వాగతించిన ప్రాథమిక పాఠశాల దామర భీమనపల్లి ఉపాధ్యాయులు, విద్యార్థులు. మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమన్న సిఐ రాజశేఖర్ రెడ్డి. ప్రధాని మోడీ 130 లక్షల కోట్లు అప్పు చేశాడని పేర్కొనడం సరైనది కాదన్న బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రవీణ్.
ఆలేరు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి పరిశీలన. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం త్యాగం గొప్పదని గుర్తు చేసిన సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. మానవత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.